నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా? కల్కి నిజంగానే మళ్ళీ పుడతాడా? అసలు కల్కి ఎవరు? ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు అస్సలు మిస్ కాకండి. హనుమంతుడు రామాయణ కావ్యంలో అసలైన హీరో రాముడు, కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతుడిదే. శివుడి 11వ అవతారమే హనుమంతుడిగా చెప్తారు. మన సంస్కృత శ్లోకాల్లో సప్త చిరంజీవులలో హనుమంతుడి పేరు కూడా ఉంటుంది. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్లిపోయినా ఇప్పటికీ హనుమంతుడు ఎందుకు ఉన్నాడు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు జీవించడానికి గల అవసరమేంటి? అసలు ఎలా చిరంజీవి అయ్యాడో తెలుసుకుందాం. రామాయణంలోనే ఈ ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి. రావణుడు సీతను లంకకు తీసుకెళ్లిన తరువాత సీతాదేవి కొన్ని నెలలపాటు శోకంలో ఉంటుంది. ఆ శోకాన్ని హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముని సందేశం ద్వారా తొలగిస్తాడు. అందువల్ల బ్రహ్మాండం అంతమయ్యే వరకు కూడా చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుణ్ణి దీవిస్తుంది.